నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఎక్స్ట్రా జబర్దస్త్ సెట్ అయితే తీసేస్తున్నారంట. కేవలం జబర్దస్త్ మాత్రమే ఉంటుంది. సో ఈ వార్తల్లో ఎందుకు ఇట్లా నిజమా అబద్ధమా? అది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాంటి పుకార్లు ఉన్నాయి. ఉమ్, కానీ నేను ఒక జర్నలిస్ట్గా, ఒక అబ్జర్వర్గా నాకు అనిపించింది ఏంటంటే, ఉమ్, మొదట్లో ధనరాజు, ఉమ్, రఘు, ఆ, వేణు వండర్స్ వేణు, అవును. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటుండగా ఈవెన్ సుధీరు, శ్రీను, రాంప్రసాద్ వచ్చిన తర్వాత కూడా ఆ షో నిమ్మలంగా సాగింది. సాదాగా ఇంట్లో కామెడీ లాగా ఉండేది. అందుకే ఇంటింటికి దగ్గరైంది. ఉమ్, ఒకవేళ జబర్దస్త్ బాగుండబట్టి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా పెట్టారు. ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టే కొత్తల్లో బాగుండేది, కానీ ఉమ్, ఎప్పుడైతే ఆది ఎంటర్ అయ్యాడో, ఆది ఎంటర్ అయిన తర్వాత వన్ మ్యాన్ షో అయిపోయింది. ఉమ్, అది మొత్తం ఏదైనా కలెక్టివ్ ఎఫర్ట్. అవును. ఒక ఎపిసోడ్ అన్నది కలెక్టివ్ ఎఫర్ట్. అందులో ఉన్న పాత్రలన్నీ ప్రధానమైనవి. అన్నిటికి కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అది లేకుండా కేవలం వన్ మ్యాన్ షో ఎప్పుడైతే అయిందో ఉమ్, కొంచెం బోరు కొట్టింది. ఉమ్, తర్వాత ఆది వేసే పంక్షులు పక్కున్న ఆర్టిస్ట్కి తగులుతాయి, ఉమ్, ఆయన మనసు గాయపరుస్తుంది. అయితే అక్కడ చాలామందికి అలాగా కాంట్రవర్సీలు మాట్లాడి, అయితే ఆది తెలివైనడు కనుక మెల్లగా తన ఇమేజ్ని పెంచుకొని ఉమ్, ఈరోజు పవన్ కళ్యాణ్ భుజం మీద చేసి ఫోటో తీయించుకొని ఆ స్థాయికి ఎదిగాడు. ఉమ్, అర్థమైందా? అవును. సో ఆయన ఎదిగాడు జబర్దస్త్ వల్ల. ఉమ్, పక్క వాళ్ళు ఏంటంటే ఇలాగే కాంట్రవర్సీ ఏదో అనుకున్న పంచెస్ అనే పేరుతో అర్థం లేని అర్ధరహితమైన మాటలతో ఆయన ఆయన మాత్రం వ్యక్తిగతంగా ఎదిగాడు. కానీ ఆ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఏముందంటే మీనింగ్లెస్ ఉమ్, అండ్ డబుల్ మీనింగ్ ఉమ్, మాటలు మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేదు. ఉమ్, అంటే ఇక్కడ కొన్ని సిగ్గుమాలినటువంటి, నీతి మాలినటువంటి మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్, అంటే ఏంటి, నీ పక్కన వాడి మనసు గాయపరిచి నువ్వేదో పని చేస్తే ఆ పంచి పేలుతుంది అనుకుంటావు. ఉమ్, అంటే గతి లేని పరిస్థితుల్లో అక్కడ జడ్జిలు నవ్వుతారు, కానీ ఉమ్, వాళ్ళు కూడా మనసులో కొంచెం కలవరం ఉంటుంది, కొంచెం మనసు బాధపడుతుంది, గాయపడుతుంది అన్నమాట. అవును. సో ఇప్పుడు అది జనం ఎప్పుడైతే చూడడం మానేశారో, టీఆర్పీ రేటింగ్ లేదు, ఇన్కమ్ జనరేట్ అవ్వటం లేదు, అప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. ఉమ్, అందువల్ల ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందండి. అది కొత్తగా వచ్చింది గనక ప్యాకడ్గా ఆర్టిస్టులు పెట్టి చేద్దాం అనుకుంటున్నారు. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం వచ్చేటువంటివి అంటే వివిధ రకాలైనటువంటి గెస్టులు వీళ్ళందరూ కూడా ఆ డబ్బులు చెల్లించుకొని కొంచెం కాస్ట్లీ అఫేర్ అది. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే కనీసం మినిమం ఒక 50 మందితో అది జరుగుతుంది ప్రతి అవును. షో అవును. కూడా. అట్లాంటి షో ఉన్నప్పుడు, జబర్దస్త్ ఉన్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. ఉమ్, అంతకుముందు ఏంటంటే ఆ డైరెక్టర్లకి వీళ్ళు స్క్రిప్ట్ వినిపించి వాళ్ళ సలహాల మేరకు వీళ్ళు ఉమ్, ఎపిసోడ్ ప్లే చేసేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు పేరు వచ్చేసిన తర్వాత స్క్రిప్ట్లు వినిపించవలసిన అవసరం లేదు. ఉమ్, ఎవరు ఆదియా అంటే హైపర్ ఆదిని, రేజింగ్ రాజా, ఇంకా మీకు చెప్పేది ఏముందండి. అలా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఎవరికైతే తర్వాత పేరు వచ్చిందో వాళ్ళందరినీ చేసేసుకోమంటున్నారు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చూస్తే ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు, అర్ధరహస్యంగా ఉంటాయన్నమాట, వాళ్ళకి చెప్పలేరు. తర్వాత ఏమో వీళ్ళు మార్చుకోరు. ఏ ఎపిసోడ్ చేస్తున్నవాడు ఏ ఎపిసోడ్లో టీమ్ లీడర్గా ఉంటాడో వాడే పైకి రావడం కోసము పనిచేసి చేసుకోవడం, ఎక్కడైనా కొంచెం బ్రిస్క్గా ఉన్న సన్నివేశాలని తన వైపు మలుపు తిప్పుకోవడం, మొత్తం ఎపిసోడ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా తనకి ఊతం ఇవ్వడం, తనని ఫోకస్ చేయడం, ఇలా చేస్తున్నారు. కానీ దీంట్లో ఓవరాల్గా కథ ఏమిటి, పాత్రలు ఏమిటి, వాళ్ళ మనస్తత్వాలు ఏమిటి అని ఆలోచించుకుంటే శూన్యం. ఎంతసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు ఎపిసోడ్ అయిపోయింది అంతే. ఉమ్, అది అంటే ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఓకే. ఎలా కాదు, కథ సినిమాకైనా ఎపిసోడ్కైనా ఏ అధ్యాయానికైనా కథ ప్రాణం. కథ ఉన్నప్పుడే మిగతా పాత్రలు పండుతాయి. ఉమ్, లేకపోతే ప్రాణరహితంగా నిర్జీవంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడో ఈ ఎపిసోడ్లు కూడా అలాగే ఉంటాయి. అలా ఉండబట్టే ఈరోజు మార్చుకునే
పరిస్థితి వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 10th పొజిషన్లో ఉండేది జబర్దస్త్. అంటే ఇప్పుడు ఈ షోలో కానీ అంత 10th పొజిషన్లో ఇప్పుడు ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ఎలా ఉండేదో జబర్దస్త్ కూడా ముందు ఆ తొలి రోజుల్లో ఉండేది. ఓకే, అప్పట్లో ఉందండి అది. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ఎలాగైపోయిందో జబర్దస్త్ కూడా ఉమ్, అలాగే అయిపోయింది. అతను బిగ్ బాస్ వస్తే ఎవరైనా నిద్రపోయేవారు. ఆ, ఆ టైంకి టీవీ సెట్ల ముందు కూర్చునేవారు. ఉమ్, అటువంటిది ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఎవరు చూడటం లేదు. ఉమ్, చూడటం లేదంటే అందులో చెప్పాను కదా అంటే మ్, అంటే ఆత్మ లేని నిర్జీవంగా ఉన్న పాత్రల వల్ల ఉమ్, ఏదో కాసేపు నవ్వుకోవడం, తీరా చూస్తే ఏమిట్రా ఈ కథ అంటే ఏమి కాదు. ఉమ్, కథలు ఎంత మంచి కథలు ఉన్నాయండి. ఉమ్, అంటే కథా రచయితలకు కూడా ఎవరికైనా మునిమాణిక్యం గారు తెలుసా? ఉమ్, ఈ కథా రచయితలకి అంటే ఆ కామెడీకి ప్రాణం పెట్టినటువంటి మునిమాణిక్యం గారు ఎవరికైనా తెలుసా? తెలీదు. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు ఎవరికైనా తెలియదు. పేరు విన్నాం. అదే అదే అలాగే భౌమిడిపాటి కామేశ్వరం గారు తెలుసా? భౌమిడిపాటి కామేశ్వరం రాధాకృష్ణ గారు వాళ్ళ నాన్న. ఉమ్, బొమ్మపాటి రాధాకృష్ణ. ఇలా చూసినట్టయితే నవ్వించే మహారచయితలు చాలా మంది ఉన్నారు. ఉమ్, వీళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు పూర్వపు రచనలు చూసినట్టయితే ఇప్పుడు రచయితలకి కొంచెం ఇన్స్పిరేషన్ వస్తుంది. ఉమ్, ఆ కామెడీ అనేది అలాగుండాలి. ఉమ్, మునిమాణిక్యం గారి కథల్లో విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి మునిమాణిక్యం గారు కోపంగా వస్తారు. అప్పుడు చావిడి ఇల్లు ఉండే కదా, ఆ చావిడిలో కాళ్ళు కడుక్కుంటూ వస్తుండగా తువ్వాలు అందించి బోధులు పెట్టేది. నాతో 5 నిమిషాలు మాట్లాడొద్దు అన్నాడు సీరియస్గా. ఎందుకండి అంటే ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు చూడు, ఆడికి ఏదో కష్టపడుతున్నాడు అండి. మీ తాలూకు పత్రికలు కానీ మీ తాలూకు రచనలు ఏమైనా ఉంటే నేను సాఫ్ట్ కాపీ అంటారు అన్నమాట, పేజ్ చేసి పెడతాను అంటే ఒక అరగంట ఆలోచించి ఏమన్నాడు తెలుసా? ఉమ్, ఏమన్నారండి, నీకు బుద్ధి లేదయ్యా అన్నాడు. నాకు బుద్ధి లేదా అంటే ఇవిడ ఆశ్చర్యపోయింది. నువ్వెందుకు ఆశ్చర్యపోతావు? ఈ మాట చెప్పడానికి అరగంట ఎందుకు అయింది? డబ్బు వస్తుంది. ఈ మాట చెప్పడానికి ఆయన అరగంట ఎందుకు తీసుకున్నాండి? ఉమ్. నీకు బుద్ధి లేని విషయం తెలిసిందే కదా అంటే అవన్నీ తలుచుకుంటే నవ్వులు వస్తాయన్నమాట అవన్నీ. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి, రోజా నాగబాబు ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన కాడి నుంచి జబర్దస్త్ అనేది మూతపడిపోయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదండి, రోజా నాగబాబు అంటే జబర్దస్త్ మూత పడడం కాదు, అంటే ప్రమాణాల్లో స్థాయి తగ్గిందని చెప్పగలను. కానీ రోజాలు నాగబాబులు గారు కాదు కాదు కొంచెం రోజా ఎక్స్ట్రాలు చేసేది, భుజాల కొద్దును అవి కొద్దును డ్యాన్స్ చేయడం, కొంచెం డ్రెస్ ఇదంతా ఉంది. రోజాలో ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి కదా. ఉమ్, ఎక్స్ట్రా జబర్దస్త్కి ఎక్స్ట్రాలు చాలా అంటే ఉండేవి అలాగా. తర్వాత సుధీరును ఆ రశ్మి ఎన్నిసార్లు వాళ్ళు డ్యూయెట్లు పాడుకుంటారు, అంతే కదా. అవును. ఇద్దరు చాలా క్లోజ్గా డ్యూయెట్లు పాడుకుంటారు, దానివల్ల జనం పిచ్చెక్కుతారు, అంతేగాని కొత్తది ఏమైనా ఉందా? రోజా అక్కడ ఉన్నటువంటి జబర్దస్త్లో బాగా ఫ్లేవర్ ఉన్నది రోజా, రష్మి చాలా బాగా రేటింగ్ ఉంది. అక్కడ ఆది ఎంత పెరిగాడో మన సుడిగాలి సుధీర్ కూడా ఫ్యాన్ మేలు బాగా పెరిగింది, అంతేగాని. అయితే ఒక మాట నిజం, రోజాను నాగబాబు ఉన్నప్పుడు జబర్దస్త్ A1గా ఉండేది, అది మాత్రం నిజం. ఓకే. కానీ వాళ్ళ వల్లే డౌన్ అయిపోయిందని కాదు. అలా కాకుండా వీళ్ళ కథల ఎంపిక సరిగ్గా స్క్రూటినీ చేయకపోవడం, కథలో ఏముందంటే ఏమీ లేదని అనిపించడం, మొత్తం 6 టీంలు వచ్చినట్టు 6 టీంలో ఏదో ఒక టీం మాత్రమే బాగుంటుంది, మిగతా టీములు క్యాచ్ చేయలేకపోతుంది ప్రేక్షకులు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.